అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. దిస్ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అంటున్నారు ఫర్ అప్కమింగ్ తెలుగు ఫీచర్ ఫిలిం. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ, ఇట్స్ అన్టోల్డ్ స్టోరీ, కథలో చెప్పని స్టోరీ అని అంటున్నారు. దీనికి లీడ్ రోల్స్ కావాలంటండి హీరో 20 నుండి 27 సంవత్సరాల లోపు వాళ్ళు ఆ చార్మింగ్ అండ్ ఎక్స్ప్రెసివ్ పర్ఫార్మర్ అయి ఉండాలి అని అంటున్నారు. అలాగే హీరోయిన్ కావాలంటే 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు న్యాచురల్ యాక్టింగ్ విత్ గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అని అంటున్నారు. అలాగే సపోర్టింగ్ రోల్ మేల్ అండ్ ఫీమేల్ 20 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అని అంటున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం 30 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు స్ట్రాంగ్ యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉండాలి అని అంటున్నారు. పిల్లలు 6 నుండి 12 సంవత్సరాల లోపు వాళ్ళు బాయ్ అండ్ గర్ల్ ఇద్దరికి కూడా అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉండాలి, అలాగే కాన్ఫిడెన్స్ ఉండాలి అని అంటున్నారు. కొత్త వాళ్ళను కూడా వెల్కమ్ చేస్తున్నాను అని అంటున్నారు. సో డోంట్ మిస్ ఇట్, బీ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ స్పెషల్ అని అంటున్నారు. దీనికి ప్యాషనేట్ టీమ్ తోటి కలిసి పనిచేయగలిగే ఒక విజ్ఞత ఉండాలి అని అంటున్నారు. న్యూ వే సినిమా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. మీనింగ్ఫుల్ స్టోరీ టెల్లింగ్ తెలిసి ఉండాలి అని అంటున్నారు. సో ఇలాంటి ఒక క్వాలిటీస్ మీలో ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో సెండ్ యువర్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్లో ఏమేమి ఉండాలి అంటే మీ ఫొటోస్, మీ వీడియోస్, డీటెయిల్స్ టు ద బిలో కాంటాక్ట్ అని అంటున్నారు. అంటే మీ ఫోటోలు, మీ వీడియోలు, యాక్టింగ్ వీడియోలు, దాంతోపాటు మీ ఏజ్, మీ హైట్, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, ఇలాంటి డీటెయిల్ కావాలి అని అంటున్నారు. సో అలాగే మీది షార్ట్ ఇంట్రడక్షన్ వీడియో కావాలి అని అంటున్నారు. సో ఇక్కడ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై వచ్చేసి ప్రవీణ్ కుమార్ అంట, ప్రొడ్యూసర్ బై వచ్చేసి శేఖర్ చంద్ర అంట. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రీవియస్ మీడియాలో ఒకటి ప్రామిస్ చేశాను కదా, ఇది టికెట్ రేట్ల గురించి మీరు అంత గొప్ప పోస్ట్ పెట్టారు కదా, మీరు ప్రొడ్యూసర్కి మీరు చెప్పినట్లయితే వింటారు కదా అనేది ఉదయ్ భాస్కర్ గారు అడిగారు. దానికి నేనేం రాశాను అనేది కూడా మీ అందరికీ చదివి వినిపించాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే నిన్నటి వీడియోలోకి వెళ్ళి ఒకసారి మొత్తం వీడియో చూసే ప్రయత్నం చేయండి. చాలా చాలా బాగుంటుంది. అంటే చిన్న సమరీ ఏంటి అంటే, చాలామంది థియేటర్కి దూరం అవడానికి కారణం ఇది అని. సో ఉదయ్ భాస్కర్ గారు మీరు గమనించినట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏమని, టికెట్ల రేట్ల మీద డిపెండ్ అయ్యి సినిమాకి రావటం ఎవడూ ఆగట్లేదు. సినిమా కోసం 250 రూపాయలు 300 టికెట్లు పెట్టడానికి కూడా ఆడియన్స్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆ పాప్కార్న్కి సంబంధించిందే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆడియన్ అనేవాళ్ళు ఎక్కువ హెసిటేట్ ఫీల్ అవుతున్నాడు. అంటే నేను 300 రూపాయల టికెట్ తీసుకొని నేను సినిమాకి వచ్చి చూడడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను, కాకపోతే 1000 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనడానికి నేను ప్రిపేర్డ్గా లేను అనేది చెప్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్లు అలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వలేరు, అవ్వకూడదు కూడా. ఎందుకంటే ఈ ఈ పాప్కార్న్ రేట్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే థియేటర్ ఓనర్స్, లేదంటే ఫ్రాంచైజ్ ఓనర్స్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ప్రొడ్యూసర్ పని ఏంటరా అంటే సినిమా చేసి ఆ సినిమా నమ్ముకోవటం వరకే. అంటే ఒక రైతులాగా అనమాట. ఒక పంట పండించి ఆ పంటని గిట్టుబాటు ధరకు అమ్ముకోవటం వరకే రైతు ఇది. ఆ తర్వాత ఆయన సింగిల్ పాలిష్ పడతాడా, డబుల్ పాలిష్ పడతాడా, లేదంటే కట్ చేసి నూకల్లా తయారు చేస్తాడా, లేదంటే మొత్తం ఇది చేసేసి బియ్య పిండి చేస్తాడా అనేది, ఏ రేట్లో అమ్ముకుంటాడు అనేది ఎవరైతే కొన్నారో వాళ్ళ ఇది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా ఏం చేయగలడంటే ఒక ప్రోడక్ట్ని రెడీ చేసి థియేటర్కి సేల్ చేయగలరు. ఆ థియేటర్కి సేల్ చేసిన తర్వాత థియేటర్లో వాళ్ళు ఎంత టికెట్ రేటు పెట్టుకొని వాళ్ళు కొంటారు అనేది, ఎంత ఎంత టికెట్ రేట్లు పెడతారనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే ప్రొడ్యూసర్కి ఆ టికెట్ రేట్లతో ఉండే ప్రయోజనం ఏంటరా అంటే టికెట్ రేట్ పెరిగే కొద్దీ వీళ్ళకి వచ్చే కమిషన్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇంత అమౌంట్ అనేది రెవెన్యూ షేర్లో ఉంటుంది. సో దానికోసం ఏదైనా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తారు తప్పించి ఈ పాప్కార్న్ల విషయంలో మిగతా వాళ్ళ ఫుడ్ ఫ్రాంచైజ్ విషయాల్లో కావచ్చు, పార్కింగ్ విషయాల్లో కావచ్చు వీళ్ళకి ఇన్వాల్వ్ అయ్యే అర్హత ఇది అనేది లేదు. సో ఇది నేను మన వీడియోస్లో చాలాసార్లు మీకు చెప్పాను అనుకుంటా, మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. ఒక్కసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు ఈ టికెట్ల రేట్ల దాని గురించి ప్రొడ్యూసర్లతో నేను మాట్లాడితే వాళ్ళు ఎలాంటి ఒక వివరణలు ఇస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7997914915. రిపీట్ 7997914915. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి.
వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.